ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేయదలుచుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. ఇది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే మంచి చెడు ఎవరికి ఉపయోగపడుతుందంటే ఆ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న అందరిని స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఐక్యరాజ్య సమితి చెప్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, లేకపోతే మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలా ప్రపంచంలో అభివృద్ధి గురించి మాట్లాడే ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ మీరు భాగస్వాములతో మాట్లాడండి. చర్చి, డిబేటు, డిస్కషను, డైలాగ్ అనేది ప్రజాస్వామ్యంలో కాదు, ఈవెన్ కువైట్ రాజరిక దేశాలు, నియంతృత్వ దేశాల్లో కూడా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మనమంతా నాగరిక సమాజంలో ఆలోచిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. అలాంటిది ఈ ఏం తెలియని గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వచ్చినాక మూసీ నది ఎవరైనా పేరు పెట్టుకుంటారా అంటే మా పిట్టల శ్రీశైలం వాళ్ళని మనం అభినందించాలి. తన బిడ్డకి మూసీ అనే పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి మనకు కూడా తెలియదు. అంటే ఎంత అద్భుతమైన పేరు అది మూసీ అనేది ఎవరైనా పెట్టుకుంటారు కదా. ముఖ్యమంత్రికి ఉన్న ఆ భావజాలం, ఆ అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్ అడిగితే ఫస్ట్ ప్రభుత్వాలు తప్పు చేస్తే మన అన్న మీ పేరు బిలాల్ భాయ్ చెప్తున్నప్పుడు ఏం చెప్పిండు, గవర్నమెంటే ఫస్ట్ తప్పు చేసింది అంటుండు. మన ఎంజీపీఎస్ దగ్గర ఆల్రెడీ ఒకవైపు ఏమో ఆసియాలోనే పెద్ద బస్ స్టాండ్ అని చెప్పి అక్కడ ఆర్టీసీ వాళ్ళు మింగేసిర్రు. అటు సెకండ్ మెట్రో వాళ్ళు వచ్చి మెట్రో స్టేషన్ కట్టిర్రు. సెకండ్ ఉప్పల్లో కట్టిర్రు. అదేవిధంగా శివాజీ బ్రిడ్జి కట్టిర్రు. ఇవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వాలే కదా. అంటే మూసీని మింగిన బద్మాష్ నా కొడుకులు ఎవరు? ఈ ప్రభుత్వాలే కదా. మరి ప్రభుత్వాల మీద కేసు పెట్టకుండా, ప్రభుత్వాలు చేసిన పనికి ప్రభుత్వాలను ఏమనకుండా, ఇండస్ట్రీని ఏమనకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నష్టపరిహారం చెల్లించకుండా, పాపం పేదోళ్ళు 100 గజాలో 50 గజాలో ఆ పేద దిక్కులేని వాళ్ళని రేవంత్ రెడ్డి ఎంత కసిగా, కక్షతో ఐఎండి రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా 2025 సెప్టెంబర్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని క్రమక్రమంగా విడుదల చేయకుండా ఒకేసారి గేట్లు తెరిచి కొడకల్లారా మీరు ఖాళీ చేయకపోతే మొత్తం మిమ్మల్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తామనే ఒక కసితో రాక్షసులు కూడా అట్లా చేయరు. వీళ్ళు పాలకులా రాక్షసులా అని అడగాలి.